ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని, మున్సిపల్ ఇంజనీరింగ్, పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, అప్పటి వరకు సమ్మె కొనసాగిస్తామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని పురపాలక కార్యాలయం ఎదురుగా చేపట్టిన నిరాహార దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి దారా కోటేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు జోగి శివకుమార్, నాయకులు బివి రమణయ్య, ప్రసాద్, రమణయ్య, ఎంబేటి చంద్రయ్య, ఇంద్రావతి, ఆసియా బేగం, లక్ష్మి, భారతమ్మ, పెంచలమ్మ, ప్రభావతి, రాజేశ్వరి, అలేఖ్య, భూలోకం, మురళి, వెంకటరమణ, శాంతివర్ధన్, మణెమ్మ, నారాయణమ్మ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రోజు సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మన ఇంజనీరింగ్ కార్మికులు బడుగు బలహీన వర్గాలకు చెందినవారు. వీళ్ళు చాలీ జీతాలతో జీవనం గడుపుతున్నారు. వీళ్ళకి కేవలం ప్రభుత్వం 15,000 రూపాయల జీతాలు మాత్రమే ఇస్తుంది. కానీ మన జీవో నంబర్ 36 ప్రకారం మన వీళ్ళకి 21,500 కానీ లేకపోతే 21,000 కానీ ఇవ్వాలి. ఈ యొక్క సమస్యను పూర్తి ప్రభుత్వం అడగడం జరిగింది. ఈ సమస్యను గత 9 రోజులుగా సమ్మె నిర్వర్తిస్తూ వస్తున్నాము. ఈ సమ్మె ఎందుకంటే గతంలో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు గతంలో జరిగినటువంటి మాకు హామీలు అమలు చేయలేదు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం. అందుకని ఖచ్చితంగా మాకు ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దయచేసి మా ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు 15,000 ఇస్తుంటే వాటిలో 13,000 మాత్రమే చేతికి వస్తుంది. మరి ఆ 13,000తో వాళ్ళ బిడ్డల్ని, వాళ్ళ భార్య పిల్లల్ని ఏ విధంగా చాపుకోవాలి? అందుకని దయచేసి ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలి. అదేవిధంగా 36వ జీవో ప్రకారం పేపర్ ప్రకటన ద్వారా, నాయకుల ద్వారా ప్రతిరోజు వాట్సాప్లో కానీ పేపర్లో కానీ ఏమనుకుంటుందంటే, ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలిపినా మేము కూటమి ప్రభుత్వం అందుబాటులో ఉన్నాం, వాళ్ళ సమస్యలు మేము పరిష్కరిస్తామంటున్నారు. సంక్షేమ పథకాలు అందుబాటులో ఎవరు అర్హులో మేము గుర్తిస్తున్నాం. అందరికీ సంక్షేమ పథకాలు వర్తించేటట్టుగా మేము చేస్తాం. ఇంటింటికి తిరుగుతున్నాం. అదే పనిగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామంటున్నారు. మరి ఎక్కడ అందిస్తున్నారు? వీళ్ళందరూ అర్హులు కాదా? మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు వాళ్ళకి వచ్చేదంతా 13,300 రూపాయలు. అన్ని కటింగ్లు పోను 13,300 రూపాయలు వస్తుంది. ఇంటి అంతా 5,000 పోను ఎంత వస్తుంది? 8,000. 8,000తో పిల్లల చదువులు, కరెంటు బిల్లులు, వాళ్ళ కుటుంబం పోషణ, వాళ్ళ తిండి, వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు సరిపోతుందా?